వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి సంచలనంగా మారింది. సదరు అధికారి కుమారుడు పలు ఆరోపణలు చేయడం అందరినీ ఆలోచింపజేస్తోంది. తండ్రి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఆయన. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను దగ్గరలోని ఆసుపత్రి కాకుండా సుమారు 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రైవేటు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారని ఆయన కుమారుడు అడుగుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏదో కుట్ర ఉందని అంటున్నారు ఆయన. ఆదివారం రోజు ఆర్థిక మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న 52 ఏళ్ల నవజోత్ సింగ్ తన భార్య సందీప్ కౌర్తో కలిసి బైక్పై ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఢిల్లీ కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక BMW కారు వారి బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవజోత్ సింగ్ ప్రాణాలు కోల్పోగా ఆయన భార్య సందీప్ కౌర్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కారులోని ఉన్నవారి బాధితులను జీటీబీ నగర్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. తన తండ్రి నవజోత్ సింగ్ మృతిపై అతని కుమారుడు నవనూర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రమాద సమయంలో వైద్య సహాయం అందడానికి సమయం చాలా ముఖ్యమని గుర్తు చేశారు ఆయన. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని అనేక పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయని, అయినా తన తండ్రిని 19 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు ఆయన. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే ఆయన బతికి ఉండేవారేమో అని వాపోయారు ఆయన. ఆసుపత్రిలో జరిగిన పరిణామాలు కూడా పలు అనుమానాలకు తావిచ్చాయని చెప్పుకొచ్చారు ఆయన. తాను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులను ఎవరు తీసుకొచ్చారని అడగ్గా సిబ్బంది ఎవరూ స్పష్టంగా సమాధానం చెప్పలేదని నవనూర్ సింగ్ అన్నారు. నర్సుల నుంచి డాక్టర్ల వరకు అందరూ వారు బయటే కూర్చున్నారన్నారని చెప్పుకొచ్చారు. ఎవరిని తనకు చూపించలేదని చెప్పారు ఆయన. తర్వాత తన తండ్రి పక్కనే ఉన్న బెడ్పై ఉన్న వ్యక్తి కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తి అని తెలుసుకున్నారని చెప్పారు ఆయన. కారు ప్రమాదానికి కారణమైన మహిళ గగన్ ప్రీత్ అని, ఆమె భర్త పరీక్షిత్ కారులో ఉన్నారని తర్వాత తెలిసిందన్నారు. వారు గుర్రపు సామాన్లు, సీట్లు, కవర్లు, బెల్టులు తయారు చేసే వ్యాపారంలో ఉన్నారని గుర్తించామన్నారు. సుమారు 5 గంటల తర్వాత ఒక డాక్టర్ నకిలీ పత్రాలను సృష్టిస్తున్నారని, అందులో గగన్ ప్రీత్ పేరును మార్చడం చూశారని నవనూర్ ఆరోపించారు. మరోవైపు ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన మహిళ గగన్ ప్రీత్కు తెలిసిన వారి హాస్పిటల్లోని బాధితులను చేర్చినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.